దీవించండి, ఆశీర్వదించండి. కళాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతోటి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. మరి దీనిలో భాగంగా మన కళాకారులకు చేదోడు వాదోడుగా సంస్థకు వీలైనంత సాధ్యమైనంత సహకారాలు అందించుకుంటూ వస్తున్నాము. మరి కళాకారులను ఉద్దేశించి మన మంత్రి నుంచి వచ్చేసిన రాజేందర్ అన్న కళాకారుల గురించి వారి ఆలోచనలు పంచుకోవాలని తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి అన్న గారికి, ముఖ్య అతిథులు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ అన్న గారికి, మరియు వ్యవస్థాపకుల్లో పాత్ర పోషిస్తున్నటువంటి సదన్న గారికి, ఇంకా నేటి ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత అయినటువంటి కల్లెపల్లి రవి గారికి, మా సోదరులు కృష్ణ గారికి, లక్ష్మణన్న గారికి, అందరికీ పేరు పేరున నేను కొత్తగా ఇప్పుడే పరిచయం. ఒక రోజంతా పొదుపాకలో ఈ కుటుంబాన్ని నాకు మా సోదరులు యూట్యూబ్ డైరెక్టరు కృష్ణ గారు పరిచయం చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభపరిణామంగా మేము అనుకుంటూ, కళలను ప్రోత్సహించండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి అనే నినాదంతో ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సంస్థ అనేది స్థాపించాలంటే చాలా కష్టతరమైన పని. ఒక అడుగుతోటే ప్రయాణం మొదలై అది ఎక్కడికో ఎన్ని సన్మానాలు, అవమానాలు, ఆశీర్వచనాలు అందుకునే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి సన్మానం జరగచ్చు, అవమానం జరగచ్చు. సన్మానాలు జరిగినాయని సంతోషపడకుండా, అవమానం జరిగిందని బాధపడకుండా ఈ రంగంలో పనిచేస్తూ మీరందరినీ ముందుకు తీసుకువెళ్తూ, మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ కళాకారులు ఉన్నారు. మన పెద్దపల్లి జిల్లాలో కూడా గోదరికని ఈ ప్రాంతంలో కూడా కళాకారులు ఉన్నారు. మరో మీటింగ్ పెట్టినప్పుడు కళాకారులతోటి ఈ స్కూలు నిండే విధంగా పెద్దలు సహకరించాలని, మా వంతు కూడా మా ప్రాంతం నుంచి మేము సహకరిస్తామని, సహకరించడంలోనే భాగంలోనే కాకుండా మా వంతు ఏదైనా మాకేమైనా పని అప్పచెప్తే మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. అసోసియేషన్ కానీ సంఘం కానీ ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది, ఒక వేదిక తయారు కావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మాకు తెలుసు. నేను తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అనే అసోసియేషన్ స్థాపించి నేను రాష్ట్ర అధ్యక్షులుగా, మరియు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి, మ్యారేజ్ బ్యూరో నిర్వాహక సమస్యలను పరిష్కరించాలి, మ్యారేజ్ బ్యూరో సభ్యులు తలెత్తుకొని తిరగాలనే ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లను కలుపుకొని జేఏసీగా ఏర్పడ్డ జేఏసీ కూడా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా మీ ముందు గర్వంగా చెప్తూ, కళాకారులు ఒక వారి గుర్తింపు కొరకు కావచ్చు, పరిస్థితుల కొరకు కావచ్చు పాటుపడుతూ, మేము మాకు మేమే ఏదైతే గుర్తింపు తెచ్చుకోవాలి, మేము మాలాంటి వాళ్ళను సన్మానించాలనే భాగంలోనే సోదరులు కల్లెపల్లి రవి గారిని ఈరోజు సన్మానించి, పెద్దపల్లి మొత్తం కల్లెపల్లి రవి గురించి ఆలోచన చేసే విధంగా ఈరోజు మనం చేస్తున్నామంటే ఇది మన కళాకారుల గొప్పతనంగా మరియు నిర్వాహకుల గొప్పతనంగా మేము అనుకుంటూ, మనమే గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించే విధానంతో మనం ముందుకు వెళ్తూ ఈ కళారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా మీలో ఒకరిగా ఉంటామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా అనుకుంటూ, ముఖ్యంగా పెద్దలు భాస్కర్ అన్నకు కానీ, మన రామ్మూర్తి అన్నకు కానీ, ఇతర సదన్నకు కానీ, మేము లక్ష్మణన్న కానీ మేము తెలియజేస్తూ ఉన్నాం. కళాకారులు మరుగున పడ్డ కళాకారులు చాలామంది ఉన్నారు. మా మంత్రి ప్రాంతంలో అయితే చాలామంది ఉన్నారు. మంచి పాటలు రాసేవాళ్ళు, యాక్టింగ్ చేసేవాళ్ళు, ఇతరాతర సభ్యులు కూడా ఉన్నారు. వారిని కూడా గుర్తించే విధంగా, వారిని కూడా వెలికి తీసే విధంగా ఉండాలనే ఆలోచనతోటి మీరు కూడా ఈ ఏదైతే మా మంత్రులలో కూడా ఒక సమావేశాన్ని పెట్టి మిమ్మల్ని ముఖ్య నాయకులుగా, ముఖ్య అతిథులుగా పిలిపించి మీతోటి ఆ సమావేశాన్ని కూడా మేము జరిపించడానికి సిద్ధంగా ఉన్నాం కొద్ది రోజుల్లో అని ఈ సందర్భంగా
అలాగే మా సోదరులు కృష్ణ గారు యూట్యూబ్ డైరెక్టరు ఒకటి మంతిని మన చరిత్ర మంతిని ఘన చరిత్ర అనే పేరుతోటి ఒకటి షార్ట్ ఫిలిం కూడా మంతిని చరిత్రను ఇనుమడింపజేసే విధంగా ఒక కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నా. అది మొన్ననే పెద్దలు యువత అధ్యక్షులు ఈ విద్యార్థి యువత అధ్యక్షులు తను భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మంతిని చరిత్రను అందరికీ తెలిసే విధంగా ఇతర కార్యక్రమాలలో స్వాతంత్ర సమరంలో ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వివిధ సేవలు అందించినటువంటి వాళ్ళను మా నియోజకవర్గం నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ మొదటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి చరిత్రను అందరికీ తెలిసే విధంగా చేయడానికి ఒక చిన్న అదంటే షార్ట్ ఫిలిం కూడా తీయడం జరుగుతూ ఉన్నది. అందులో మన కళాకారులందరికీ కూడా అవకాశం ఇప్పించే విధంగా వచ్చే విధంగా మేము వారితో మాట్లాడతాం అని కూడా ఈ సందర్భంగా మేము మీకు తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు భాస్కర్ అన్న గారికి, రామ్మూర్తి అన్న గారికి, మన సదన్న గారికి, లక్ష్మణన్న గారికి మరియు యువ హీరోలు మన రాము, మా సోదరులు కృష్ణ, సన్మాన గ్రహీత రవి గారికి, ఇతర పేర్లు మర్చిపోతే అన్యత భావించకుండా మమ్మల్ని మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యులుగా ఎక్కడ కలిసినా మమ్మల్ని ఆశీర్వదిస్తూ సంతోషకరమైన విషయాలతో మాట్లాడాలని మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తాము. థ్యాంక్ యూ అన్న. కళల పట్ల ఎరలేని అభిమానము, ప్రేమ, కళ కోసమే నిరంతరం తప్పిస్తూ ఉల్లితెర షార్ట్ ఫిలింలే కాకుండా వెండి తెరలో కూడా తనకు అవకాశాలు రావడం జరిగింది. మరి కళల పట్ల తనకున్న ఆసక్తితోటి కళాకారులు అందరూ ఒకటే, కళాకారులను ఏకం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుందామని ఒక చక్కటి సలహా సూచన చేసినందుకు అన్నగారి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని ప్రతి కళాకారుని కూడా సహృదయంతో సగౌరవంగా గౌరవించుకునే విధంగా వాళ్ళను ఇన్విటేషన్ అంటే వెల్కమ్ చెప్తూ వారితోటి మనందరం ఒక్కలుగా ఉంటే ప్రయోజనం ఉండదు. గడ్డి పూసలు కూడా 4 కలిస్తే ఒక తాడు అవుతుంది. ఆ తాడుతోటి ఒక కొండను కూడా లాగే అంత శక్తి వస్తుంది. అట్లనే మన లోపల ఉన్న శక్తి కూడా విడివిడిగా ఉంటే అది ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా నేను సైతం అంటూ ఒకరికొకరు ఐక్యతతోటి సైక్యత సాటుతూ ముందుకు వచ్చినట్టయితే కళాకారుల ఆశలు, ఆశయాలు, కళలు నెరవేరి ముందుకు పోయే అవకాశాలు చాలా దగ్గరలో ఉంటాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ మన కృష్ణ గారిని తన అభిప్రాయాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ యూట్యూబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి అన్న గారికి మరియు వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ గారికి, వ్యవస్థాపక కోశాధికారి సదన్న గారికి మరియు మన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. యూట్యూబ్ అసోసియేషన్ అనేది ఉన్నట్టు కూడా మాకు తెలియదు. మేము ఊర్లో మా వరకు మేము చేస్తూ ఉన్నాం. అప్పుడు మాకు ఏంటి అంటే కళాకారుల వ్యవస్థ కొరత ఉండే. మంత్లో స్టార్టింగ్ నేనే చేసిన. దాంతో ఏంటి అంటే అప్పుడు తెలియని విషయంలో దాదాపుగా ఒక 20,000 దాకా స్టార్టింగ్ అయింది. అంటే మనకు ఆర్టిస్టులు సరి అయిన టైంలో ఇవ్వకపోవడం, వాళ్ళకు తెలియకుండా రెమ్యునేషన్ ఎక్కువ ఇవ్వడం, అంటే అలాంటిది మాకు జరిగింది. తర్వాత మొన్న మేము మళ్ళీ ఒకటి తీసినాం. ఏంటంటే నా ద్వారా మన హీరోగా అబ్బాయి నటించిండు రాము అని, ఇక్కడ నేనే నటించిన మన ఓ ప్రేమ కథ మొన్న తీసినాం. దీని వరకు వచ్చేసరికి మనకు కొంచెం రెమ్యునేషన్ తగ్గుతా ఉంది. అంటే ఇక్కడ మనకు ఈ సంస్థ పెట్టిందని తెలుసుకొని వచ్చిన తర్వాత ఈ సంస్థ నుంచి మాకు కొంత సహాయ సహకారాలు అందినాయి. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భాస్కర్ అన్న కానీ, సదన్న కానీ, వీళ్ళు కానీ ఏదైనా ఉన్నా కూడా మాకు కన్సల్ట్ కానీ చేస్తాం అన్న కాడ నుంచి మనకు ఏంటంటే ఒక రకంగా కొంత ధైర్యం అనేది వచ్చింది. ఆ రకంగా నేను కోరుకున్నది అంటే దాదాపు ఇందులో ఒకటే ఏంటి అంటే మనకు అంటూ వస్తే ఏదైనా రెమ్యునేషన్ పరంగా, ఆర్టిస్టుల పరంగా మాకు కొంత కొరత ఏర్పడుతుంది. రెండోది ఎక్కువ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాంట్లో ఆర్టిస్టులు లేకపోవడం, జగిత్యాల నుంచో, కరీంనగర్ నుంచో, మంచిర్యాల నుంచో తీసుకోవడం ద్వారా వాళ్ళు మాకు జర్నీ చేయడానికి కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో రెమ్యునేషన్ ఎక్కువ తీసుకోవడం కొంత మాకు లాస్ అవుతుంది. కాబట్టి అన్యతా భావించకుండా మన అధ్యక్షులు వాళ్ళు, వీళ్ళు, మన వ్యవస్థాపక వీళ్ళందరూ ఏంటంటే నా పరంగా ఒకటే కోరుకునేది ఏంటి, మన దగ్గర ఏమైనా లేడీస్ ఆర్టిస్టులు కనుక ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. మనకు మీటింగ్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు కూడా వస్తే వాళ్ళు ఏంటంటే మనల్ని చూసేలా కొంత రెమ్యునేషన్ తక్కువ తీసుకుంటారనే ఒక సదుద్దేశం.
అంటే మనకు కూడా ఉన్నారు మన వాళ్ళు, అయ్యో ఇక్కడ తీస్తాడు పోదాంలేండి, ఒక 1000 మాట్లాడినా కూడా ఒక 1 or 2 ఇది 100 రూపాయలు అటు ఇటు తక్కువ చేయడం, 2000 మాట్లాడినా 1500కి రావడం. అంటే మనకు దగ్గర ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నాం. మేము ఎక్కడి నుంచో తీసుకొని వస్తే వాళ్ళు దాదాపుగా 25 మొన్న ఒక హీరోయిన్ మేము తీసిన దాంట్లో ఓ ప్రేమ కథ దాంట్లో చిత్రంలో 2500 రూపాయలకు తక్కువ, ఫస్ట్ టైం 3000 అనేది 2500 రూపాయలకు తక్కువ రానని వచ్చినా కూడా మాకు కొన్ని సీన్స్ చేయలేకపోయింది. ఒక అమ్మాయి చేయలేకపోయింది. ఎందుకంటే మేము మాట్లాడేది ఎవరు అంటే నేను డైరెక్ట్ అమ్మాయితో మాట్లాడాను, కెమెరామెన్ తోటి మాట్లాడాను. కెమెరామెన్ ఏమన్నాడు, అన్న మీరు ఎట్లా తీసుకుంటారు అట్లనే అవన్నీ దాదాపుగా రొమాంటిక్ సీన్ మామూలుగా ఉంటాయి, అవి కూడా చేస్తే అన్నీ ఓకే అనుకున్నా. వీడికి వచ్చిన తర్వాత మాకు ఎడిట్ చేసి తీయలేకపోతాను. అరే ఏందమ్మా ఇట్లా చేస్తాను అంటే, లేదండి నేను సాంగులు చేస్తాను, సాంగులే చేయలేదు, మీకు ఎట్లా చేస్తాను. అరే కెమెరామెన్ మాట్లాడేది కాదంటే నాకు అవన్నీ తెలియదంట. అంటే మనం ఫేస్ టు ఫేస్ లేదు కాబట్టి, అదే మన దాంట్లో మన ఆర్టిస్ట్ అంటే మన సంఘంలో కూడా కొంత లేడీస్ ఇన్వాల్వ్ అయితే మనం ఇక్కడ నుంచి మాట్లాడుకొని మనకు తెలియకుండా అన్న మాట్లాడతాం, లేదమ్మా నువ్వు ఇట్లా అట్లా అని. అంటే మనకు అక్కడ తెలియదు, మనకు సంఘం ఉంది కాబట్టి ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. అక్కడ మాకు సంఘం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు మంచిరాల నుంచి ఒక అమ్మాయి వచ్చినా అని అనలేకపోయినా, మాకు నటించలేకపోయింది. ఆ తర్వాత కొంత మేము డిఫాల్ట్గా ఉన్నాం కాబట్టి ఆ రకం కాకుండా ఇంకోటి ఏంటంటే రెండోది కెమెరామెన్స్ ఒకటి మాకు కొరత ఉంది. కెమెరామెన్లు ఏంటంటే బయట నుంచి తీసుకొస్తే వాళ్ళు 8000 10,000 అట్లా అడుగుతూ ఉన్నారు. మాకు దగ్గర అంటే మన దాంట్లో కూడా ఏమైనా ఈ సంస్థలు ఏమైనా కెమెరామెన్లు ఉంటే కొంతవరకు 4000 5000 అట్లా ఉంటే మేము కూడా కొంత బేరీజ్ వేసుకొని ఉండగలుగుతాం అనే ఉద్దేశంతో ఇప్పుడు మేము కర్మా నుంచి ఒక ఆయన మాట్లాడుకున్నాం. పాపం ఆయన ఏంటంటే తక్కువలో వస్తూ ఉన్నాడు. అంటే అట్లా అందరికి వచ్చేటట్టుంటే మన తీసే ఆర్టిస్ట్ అంటే తీసే నిర్మాత కూడా కొంత వెలిసిపట్టు అవుతా ఉంది. అరే ఇప్పుడు కెమెరామెనే భయపెట్టించే విధానంగా ఉన్నారు మా దగ్గర, డైరెక్ట్ 8000 డైరెక్ట్ 10,000 అంటా ఉన్నారు. అట్లా అయితే తీయడానికి కూడా గంతన అని అక్కడనే ఆగే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత మన దాంట్లో మన సంస్థలు ఎవరైనా ఈ కెమెరామెన్లు కూడా ఉంటే మనకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఆ రకంగా ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు ఒక సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించుకుందాం అనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా కూడా అన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మనం ప్రతిదీ పరిష్కరించుకుందాం. అట్లా మాకు కూడా అక్కడ కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని ద్వారా ఏంటంటే అందరినీ కొంచెం అంటే నా ఉద్దేశంగా కొంత ఇంక్లూడ్ చేయాలి. మన లేడీస్ ఆర్టిస్టులను, కెమెరామెన్లను, ఇంకా మనకు వివిధ ఆర్టిస్టులను ఇంక్లూడ్ చేస్తే మనకు ఈజీగా వచ్చేటట్టు ఉంటుంది. మనం చేయగానే ఇప్పుడు మాకేంటి అంటే అక్కడ సర్టన్ టైం చేయని వాళ్ళు కూడా వచ్చి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ద్వారా చేస్తాం. కానీ కొంత లాస్ ఏంటి అంటే స్టార్టింగ్ వచ్చేటోళ్ళకి కొంచెం డైలాగులు పోతాం, డైలాగ్ డెలివరీ రాకుండా ఉంటుంది, అంత తొందరగా డైలాగ్ చేయలేకపోతుంటారు. అట్లా కొంత మనకు ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే మన జనరల్గా నటించే ఆర్టిస్టులు అయితే తొందరగా క్యాచ్ అవుతూ ఉంటుంది, మనకు దాని ద్వారా మనకు కూడా లాభం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చిండు. వాస్తవంగా ఈ కళ అనేది ఎడారిలో ఎండమావు లాంటిది, నీటిపైన నీటి పురుగు లాంటిది, మొత్తం మీద ఒక మాయాజాలం. వాస్తవంగా మనం ఎన్నో కళలు కంటాం, ఎన్నో కోరికలతోటి ఈ రంగం లోపల అడుగు పెడతాం. కానీ అది ఎన్నో కష్టాలకు ఎంతో ఇబ్బందులకు కూర్చుకొని అది ప్రజలకు వేయనాక అది ఆమోదయోగ్యంగా ఎంతవరకు పోతుందో తెలియదు. ఇటువంటి సందర్భాలల్లో ఏ సంస్థ ముందుకు పోవాలన్నా, ఏ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, అన్నిటికంటే ముఖ్యంగా కళారంగం లోపల నిర్మాత గుండెకాయ లాంటి వాడు. ఒక నిర్మాతను మనం బతికించుకుంటే 10 కార్యక్రమాలు చేస్తే ఒక 100 మందికి అవకాశాలు దొరుకుతాయి. నేను ప్రతిసారి కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితులల్లో నిర్మాతలను కాపాడుకుందాం, కళలను బతికించుకుందాం, భావితరాలకు అందించుకుందాం. ఇది మన నినాదం. ఎందుకంటే నిర్మాతకు మనం సహకరించి వారికి కేవలం డబ్బే ప్రధాన అంశంగా కాకుండా నువ్వు ప్రజలల్లో నీ ప్రతిభను, నీకున్న టాలెంట్ను 10 మందికి తెలుపుకోవడానికి నీకు ఇచ్చే అవకాశంగా భావించి ఇంకా నీ పక్కపొంటి వాళ్ళను కూడా ఈ కళల పట్ల ఆసక్తి కలిగే విధంగా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇప్పుడు అన్న చెప్పినట్టు వాస్తవంగా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అన్న చెప్పిన దాంట్లో మనం సీనియర్లను కోరుకుంటే కొద్దిగా మనకు ప్రమోషన్ వస్తుంది, తొందరగా బయటపడతామనే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా పేరు రాగానే నాకు ఇంత వస్తేనే వస్తా, ఇంత చేస్తేనే వస్తా అని ఒక డిమాండ్ అనేది ఉంటుంది. ఆ డిమాండ్ని తట్టుకునే శక్తి నిర్మాతకు ఉందా లేదా, ఆ శక్తి అనుసారంగా మనం ఎట్లా మెదలాలి. మనకు కష్టమవుతుంది కావచ్చు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే నీ గురించి పలానా సారు నాకు మొదటి అవకాశం ఇచ్చిండు, ఇలా నేను ఇక్కడ నిలబడ్డా, ఇలా నేను ప్రజలల్లో
ఒక నటునిగా, ఒక ఆర్టిస్ట్గా నేను గుర్తింపు పొందుతున్న ఒక రచయిత కావచ్చు, ఒక కెమెరామెన్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, అవకాశం కల్పించడం అనేది ఒక విత్తనం వేసినట్టు. ఇలా ఈ విత్తనం ఒక చెట్టు అయి, ఒక వృక్షమై, ఒక వనంగా తయారై అందరికీ అందుబాటులోకి రావాలంటే వాస్తవంగా సీనియర్లతో పాటు కొత్త వాళ్ళను మనం కలుపుకపోయినప్పుడు మాత్రమే మనకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. కథపరంగా మనం మంచిగా ఎంచుకున్నట్టయితే కొద్దిగా నటన లోపల కూడా మరీ ఎలాంటి అవగాహన లేని వాళ్ళని తీసుకొని నష్టపోయేదానికంటే, కష్టపడేదానికంటే మనం ఆడిషన్ పెట్టుకొని ఒక కథ ఎన్నుకున్నప్పుడు ఆ కథ పరంగా ఆ పాత్ర అయినా ఆడిషన్ పెట్టుకోవాలి, వేసేజాలకు పోవాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్టు చేస్తున్నామంటే అది ఫస్ట్ ప్రజలలో పోవాలి, ప్రజలు దాన్ని ఆమోదించాలి. అంత వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ఆడిషన్ చేయకుండా అప్పటిదప్పుడే ఇక ఇది డేట్ అయితే మళ్ళీ ఖర్చు పెరుగుతుంది, మళ్ళీ కెమెరా ఖర్చు పెరుగుతుంది, మళ్ళీ ఆర్టిస్ట్ ఖర్చు పెరుగుతుంది అని ఎవరుంటే వాళ్ళతో తీసుకునేసరికి ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ ఉందో అది నాణ్యతతోటి ముందుకు పోతలేదు, దాంతో మనం నష్టపోతున్నాం. మనం చేసిన ప్రాజెక్టు కూడా ఫలితం లేకుండా అవుతుంది. చూసే వాళ్ళను ఆకర్షించినప్పుడు ఏ పని చేసినా వృధా అనేది నా అభిప్రాయం. కాబట్టి అన్నగారు చెప్పింది చాలా మంచి ఆలోచన. వాస్తవంగా మన మిత్రులలో కూడా మన సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్నది. కాకపోతే ఏమవుతుందంటే కోఆర్డినేట్ కరువైపోతుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు కళాకారులు అందరు కళాకారులే, కానీ వ్యక్తిగతంగా స్వార్థం ఎక్కువ. నేను మాత్రం బాగుంటే చాలు, నాకు మాత్రమే అవకాశాలు వస్తే చాలు, నేను నాతోటి పక్కపుంటోడు వస్తే నాకేడ విలువ దక్కుతుంది అనే ఆలోచనతోటి మన పక్కపుంటోడు కూడా అవకాశాలు మనకు రాకుండా ఒక కంచెలాగా కావచ్చు, లేకుంటే ఒక కుట్రపూరితంగా కూడా కళాకారులను అనగదొక్కే సందర్భాలు ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం. వాస్తవంగా కళ అనేది ఒకప్పుడు ఒక స్టేజ్ మీద, ఆ స్టేజ్ మీద ఉన్న పెద్దలు దయదలిసి మీదికి రానిస్తే ఆ కళ బయటకు వచ్చేది. కానీ కాలం మారింది, యాంత్రికంగా టెక్నాలజీగా డెవలప్ అయింది. ఇవాళ యూట్యూబ్ అనే సంస్థ ద్వారా, యూట్యూబ్ ద్వారా నట్లింట్లో ఉండి, ఒక రూమ్ లోపల ఉండి, ఒక చెట్టు కింద ఉండి కూడా నీ లోపల ఉన్న టాలెంట్ను బయటికి తీసుకొచ్చి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కాకుండా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుండ్రు. దాంతోపాటు డబ్బులు కూడా సంపాదించుకుంటుండ్రు. కళకు అంతరాలు లేవు, కళకు అద్దులు లేవు, కళకు మతం లేదు, కులం లేదు. ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని శాసించే అంత శక్తి ఒక కళకు మాత్రమే ఉంది. అన్నిటికీ పరిధులు ఉంటాయి, కళలకు పరిధులు ఉండవు. దీన్ని మనం గుర్తుంచుకొని ఎవరో అవకాశం ఇవ్వాలి, ఏదో చేయాలనేది కాకుండా నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇదే సందర్భంగా మన రామును కూడా తన అభిప్రాయం తెలియవలసింది చెప్పింది. అందరికీ నమస్కారం. నా పేరు రాము. పెద్దలు ముందభాస్కర్ అన్నగారు చెప్పినట్టు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, తప్పైతే ఎవరైనా కూడా ఫస్ట్ నుంచే 2 అడుగు పడుతుంది. కళాకారుడు తయారు కావాలంటే ఫస్ట్లోనే చనిపోతున్నాడు. ఎందుకు అంటే ఏదన్నా దిగిద్దామని అనుకుంటే అవకాశాలు లేక రాలేకపోతున్నాడు. ఇప్పుడు మంతిన్లో కృష్ణన్న కూడా గత 6 నెలల నుంచి వెళ్ళి నాతో ట్రావెల్ అయ్యి చివరికి 6 నెలల తర్వాత ఒక షార్ట్ ఫిలిం తీసినాం మేము. దానికి కూడా ఆ హీరోయిన్ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. ఇప్పుడు ఇంకొకటి తీద్దామనుకున్నా కూడా మళ్ళీ ఆ హీరోయిన్ దానికి పార్ట్ 2 ఉంది, అది తీయాలి అని అంటే ఆమె పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆమెను వద్దనుకుంటున్నాం మేము. ఎందుకంటే దాంట్లో ఆ సీన్స్ అనేటివి ఆ ఫస్ట్ పార్ట్లోనే చేయలేదు. ఇప్పుడు మాతో గొడవ, మేము ఎలా చేయగలం? ఇక ఇంకొక ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని చూస్తున్నాం, అది కూడా త్వరలోనే చేసి మేము ముందటికి వస్తాం. మేము నాకు ఈ అవకాశం కల్పించిన భాస్కర్ అన్న గారికి, సదన్న గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ నాన్న. వాస్తవంగా కళలో కూడా కష్టాలు ఉంటాయి. బాబా మాట్లాడతావు? సతీష్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మీ అభిప్రాయాలు ఉంటే చెప్పండి. మరి చివరిగా మా అల్లుడు. అందరికీ సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, ప్రతి ఒక్క యాక్టర్స్కి, అసోసియేషన్ అందరికీ, మన తెలంగాణ యూట్యూబ్ అసోసియేషన్ స్థాపించుకొని ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషదాయకము. ప్రతి ఒక్కరు కూడా కళల పట్ల ప్రేమ అనురాగాలు, ప్రేమ అనుబంధాలు ఇలా కలుగోలుగా ముందుకెళ్తే ఇంకా ఎన్నో విజయాలు సాధించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు కూడా మేము వాట్సాప్ గ్రూపులో కూడా, మన గ్రూపులలో కూడా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే కూడా అక్కడ కూడా కెమెరామ్యాన్స్ ఉన్నారు,
యాక్టర్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. మీరు అక్కడ చూడొచ్చు. మీకు కావాల్సిన సందేశం దాంట్లో పెట్టేస్తే మీకు సజెషన్ ఇవ్వడానికి మేము ఉన్నాము. మీకు అందుబాటులో తీసుకురావడానికి కూడా ఆ గ్రూపులు కూడా మేము పెట్టాము ఆల్రెడీ. ఇది ఎప్పటి నుండి జరుగుతుంది. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. మీకు ఏది కావాలన్నా మా తరఫున మా బాధ్యతగా మీకు అందించాలని సాయశక్తులుగా దీన్ని రూపొందించుకున్నాము. ఇలానే ఇంకా ముందుకెళ్దాము. మీ కృషి మనందరి కృషితోనే తరతరాల ముందు తరాల వారికి కూడా ఇంకా వారికి అందజేద్దాము. ఇలాంటి మన ఐక్యతనే ఇంకా వాళ్ళు పక్కనున్న వాళ్ళు కూడా గైడ్గా తీసుకొని కూడా పర్వాలేదు అనే విధంగా మనం ఇంకా ఎదుగుదామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇలానే ఇంకా ఇప్పుడు యూట్యూబ్ నుండి వెండితెరపై కూడా ముందడుగు వేస్తున్న మహేష్ గారికి నా తరఫున శుభాకాంక్షలు. ఇలానే ఇంకా అతను ఎదగాలని, ఇంకా ఎన్నో సినిమాలో యాక్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి కృషి వల్ల మనం సాధించలేనిది ఏది లేదు. అలానే సాధించుకుంటూ ఇంకా ముందు తరాల వారికి కూడా మనం చేస్తున్న దినచర్య కానీ మనం చేస్తున్న పనులు కానీ కూడా ఇలా యూట్యూబ్లో మనకు నచ్చిన కంటెంట్తోని మంచి వెల్యువేషన్గా మన ఇచ్చే స్టోరీ ఏదైతే నలుగురికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళాలి. దాంతో మనకి ఆదరించడానికి ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనని ఆదరించుకుంటూ మనని గైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్. చాలామంది ఓపికగా ఇంత టైం స్పెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మీ కృషి మనందరి కృషి ఇంకా ముందు పోవడానికి కూడా ప్రయత్నం చేసుకుందాం. థ్యాంక్ యూ. రచన ఒక నిమిషం చెప్పి ఏదోటి మాట్లాడే పెద్దవాళ్ళు సజెషన్ కూడా ఇవ్వాలి. సజెషన్ ఇచ్చాడు కాదే అన్నేనే ఏం రెండు సినిమాలు చూసిన మొన్న కదా ఈరోజు ఫోన్ చేసి రమ్మని. మా దాంట్లో తక్కువ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ యూట్యూబర్ అసోసియేషన్ వేదిక మీదకి వచ్చినందుకు అందరికీ వేదిక మీద ఉన్న అన్నగారికి, అమృత అన్నగారికి, సాన్న గారికి, మన వాళ్ళు అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇవాళ ప్రతి నెల మొదటి వారంలో ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. మీరు అందరూ ఇంకా ఎక్కడ కళాకారులు అందరికీ చెప్పి ప్రతి వారం మొదటి వారం అయితే ఇక్కడ కనబడాలి. మనం కనబడితేనే మనం ఓలకోలో పరిచయం అయ్యి మళ్ళీ ఇంకోలో చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిరు, ఇప్పుడు మేము సలహా ఇస్తాం. మాకు ఇప్పుడు నేను ఒక్కటేసారి సినిమా ఇస్తే నాకు 5,000 పడుతుంది. అంతే 2 సినిమాలు ఇస్తాను ఒకటేసారి. 15 నిమిషాలు 5,000 పడుతుంది ఒక్క సినిమాకు. నాకు అట్లా 5,000 ఖర్చు వస్తుంది. అంతే. కెమెరామెన్కి 5,000, కళాకారులకు 5,000 అవుతుంది. అది మళ్ళీ 2 సినిమాలు తీసుకుంటాను 10,000. 2 సినిమాలు తీసుకుంటే ఒక సినిమాకు 5,000 పడుతుంది. అట్లా మీరు సుధా అట్లా తీసుకోవాలి. అంతే కానీ మీ కొందరు తిరిగి వచ్చేటోళ్ళు ఉన్నారు. మీరు చెప్తలేదు. మీకు మా ఇప్పుడు అసోసియేషన్లో అడిగితే సుధా ఎందరంటే అందరూ మా రామూర్తి అన్న చెప్పిన, అన్న చెప్పిన బాపడద్దు. మనం ఈ సినిమాలను ఇంకా బాగా పెద్దపల్లిలో ఉన్నారు, కళాకారులు ఉన్నారు, బాగున్నారు. మంది కెమెరామెన్లు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కానీ బయటకు వస్తలేరు. మన అందరం కలిసి మళ్ళీ అందరినీ బయటికి తీసి మళ్ళీ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్. రామూర్తి గారు చివరి ఓకే. మరే ఎంతో సంతోషంగా ఆనందంతో గుండెల నిండా పండుగగా మన కల్లపల్లి రవి గారికి మన సంస్థ తరఫున చిరు సత్కారం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. మరే భవిష్యత్ కార్యాచరణ ప్రతి సంవత్సరం మనం 15th ఆగస్టుకు 26th జనవరికి మన అసోసియేషన్ తరఫున జెండా ఎగరవేయడం జరుగుతుంది. నిజంగా చాలా గర్వంగా, గొప్పగా మన కళాకారుల పక్షాన దాదాపుగా నేను చాలా జిల్లాలలో చూసిన, ఎక్కడ కూడా కార్యక్రమాలు చేస్తలేరు. మరి ఈ కార్యక్రమానికి అంత సక్సెస్ కావడానికి మా అల్లుడు, మా రామూర్తి, మా బాబా సతీష్, మరియు మన మహేష్, వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ వాళ్ళు దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. కాబట్టి ఈరోజు మీతోటి మేము కలవగలిగినాం.
ఇదే ఆలోచనతోటి ఒకరికొకరు అనుసంధానం చేసుకొని ప్రతి కళాకారుడు ఇంకొక ఇద్దరు కళాకారులను ఒకళ్ళ కళాకారులను తీసుకొని వచ్చి జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నా సజెషన్ మీ అందరికీ నచ్చినట్టయితే మనకు 3 నియోజకవర్గాలు ఉన్నాయి మన జిల్లాలో. ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రొడ్యూసర్లను ప్రోత్సాహం నింపడానికి మన సంస్థ తరపున చిరు సత్కారానికి మీరు ఒక్కొక్క ఇద్దరిని సీనియర్లను, ఎందుకంటే ఒకేసారి అందరిని చేయాలంటే మనది బడ్జెట్ ఉన్నది కాదు. వాస్తవంగా ఏంటంటే కళాకారులు అందరూ ఏ రోజుకి ఆ రోజు జీవనోపాధి గడుపుకుంటూ చాలా దీనస్థితి లోపల ఎంతో ప్రశ్నలకు గురై బతికే వాళ్ళు చాలామంది కళాకారులల్లో అదే పరిస్థితి. ఎందుకంటే కళలు అంటేనే కష్టాలు. ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఈ కళాకారులను చూసి చాలా ఆనందపడతారు, కానీ వాళ్ళు కళలల్లో ఇన్వాల్వ్ కాలేరు. ఎవరో లచ్చన్న లాంటి వాళ్ళు అరుదుగా ఎంత ఆర్థికంగా ఉన్నా కానీ కళ పట్ల మక్కువతోటి ఏ సన్నివేశాన్నైనా ఏ వేషాన్నైనా భేషజాలకు పోకుండా తన నట ప్రతిభతోటి ఇలా పెద్దపల్లి లోపట్నే ఇంత పటిష్టంగా నిలబడ్డాడంటే మన అందరి తరఫున కూడా ఆయనకు అభినందనలు తెలియజేయాలి. మనిషికి డబ్బే కాదు, ఆత్మవిశ్వాసం కావాలి. కళ పట్ల ఆసక్తితోటి తన కళను ప్రతిబింబిస్తుండు. మరి నియోజకవర్గానికి 2 చొప్పున సీనియర్లను పెద్దలు మీరే పేరు సూచించినట్టయితే మా అసోసియేషన్ తరఫున వాళ్ళను చేద్దాం. తర్వాత మళ్ళీ డైరెక్టర్లను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, తర్వాత సీనియర్ యాక్టర్లను మన తెలంగాణ యూట్యూబర్ తరఫున దాదాపు నియోజకవర్గానికి 5 చొప్పున చాలా ఘనంగా సన్మానించుకున్నాము. ఆ రోజు ప్రెస్ మీట్లో పెట్టినాము. ఎంత ఆనందంగా ఇచ్చిందంటే ఈ జీవితం లోపల మనిషి ఎంత సంపాదించినా మనం వెలకట్టలేని సంపాదన కంటే కూడా ఒక అర్హత గల సీనియర్ కళాకారుణ్ణి ఒక గురువుగా భావించాలని సన్మానించుకున్నామంటే కళాకారులుగా మన జన్మ ధన్యమైనట్టు. దానికి ప్రతి ఒక్కరు కూడా మన పెద్దవాళ్ళను గౌరవించుకుంటే రేపటి తరం మనల్ని గౌరవిస్తాడు. ఇవ్వడం నేర్చుకుంటే పొందడం సాధ్యమవుతుంది. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, గౌరవం కావచ్చు. ఈయనతోటి నాకేంటిలే అనే ఒక వ్యక్తిగత స్వార్థంతో ఉంటే ఏకాకిగా మిగిలిపోతాం, దేనికి అక్కర రాకుండా మిగిలిపోతాం. కలిసి ఉంటే అన్ని పనులు సుఖ సంతోషాలతోటి నెరవేర్చుకోవచ్చు. మరి నియోజకవర్గానికి 2 చొప్పున పేర్లు సూచించండి. ఆ రోజు మన అసోసియేషన్ తరఫున చేద్దామని నేను అనుకుంటున్నా. అది మీ అందరికీ ఆమోదయోగ్యమైతేనే, ఒకవేళ ఆమోదమైతే చెప్పండి. థ్యాంక్ యూ. మీరు పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని ముందుండి ఇంత కార్యక్రమాన్ని చేసిన మా జిల్లా అధ్యక్షులు రామూర్తి గారికి, మరియు వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు కోశాధికారి సదన్న గారికి, మరియు మా బాబా గారికి, మరి సది గారికి, మా మహేష్ గారికి, ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా మా సంస్థ తరపున కళాకారులందరి తరపున, మరి అంత దూరం నుంచి వెళ్ళి కళ పట్ల ఆసక్తితో వచ్చిన మహేందర్ అన్నకు, కృష్ణకు, రమేష్కు, ఈ సన్మాన గ్రహీత మన కల్లపల్లి రవికి మరొక్కసారి మన సంస్థ తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి సహకరించిన మీ అందరికీ కళాభివందనాలు. జై కళాకార్, జై జై కళాకార్. మనిద్దరా రావి కావచ్చు అట్లా అంత సగం చేయకు. మరి ఇక ఇవన్నీ ఇవి అక్కడ ఎక్కడ పెట్టించేసి